సార్ సార్ మీరు ఎప్పుడు కనిపించిన స్టేజ్ మీద ఆడిటోరియం మొత్తం జై ఎన్టీఆర్ అంటూ ఒక వైబ్రేషన్ ఒకటి అనిపిస్తుంది. అవును సార్. మీ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన అంత గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరూ అతన్ని స్టార్ అని అంటారు కదా, అందరికంటే నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు అయిన దానికి ఫ్యాన్ నేను. మోర్ దెన్ అ స్టార్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. గోదావరి జిల్లాలు అనగానే సుకుమార్ గారు తీసిన ఒక రంగస్థలం అనేది ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రెండ్ మార్క్ చేసింది. అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో తేడా వచ్చినప్పుడు పొలిటికల్గా కావచ్చు, కమ్యూనిటీ పరంగా కావచ్చు, అంత వైలెంట్ ఉంటారనే ఇదిని చూపించారు. అంటే రామ్ చరణ్ ఒక కెరియర్ని ఒక మెట్టుకు తీసుకెళ్ళిన సినిమా. సో మీరు మళ్ళీ అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే ఒక అది బ్రాండ్ ఫిల్మ్ కదా, అంతకు మించి కానీ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నారు గోదావరి జిల్లాల గురించి? డెఫినెట్లీ మన కృష్ణ చైతన్య చెప్పినట్టు గోదావరి అంటే మర్యాదలు, ఆప్యాయతలు, ప్రేమలు ఇవి కాకుండా దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు ఫీల్ అయ్యి దెర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది కదా. డెఫినెట్లీ అదే చూపిస్తున్నాము. నాకు తెలిసి కూడా ఎక్కువ సినిమాలు రాలేదు. మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ మీద కావచ్చు, మీరు వీటి మీద చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్, మాస్ సినిమాలు. మీరు మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి. మీరు రంగస్థలం పేరు చెప్పారు, ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే, అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య. అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము, అన్నయ్య మేము మాట ఒకటే సాగదీస్తాం, తేడాలు వస్తే నవ్వుతూ నరాలాగేస్తామని. ఒక్కసారి ఆ పోస్టర్ దగ్గర రారా మీరు? ఆ పోస్టర్ను చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు ఎలక్షన్ ప్రచారంలో సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేస్తూ సేమ్ స్టిల్ ఒకటి పెట్టారు. సార్ దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్. లేదు, మీరు అలానే పెట్టారు. మిమ్మల్ని కావాలని ఆ డ్రెస్ కూడా, కాకి డ్రెస్ కూడా అలానే ఉంది. సో అంటే కావాలంటే చేసిన సార్ పొలిటికల్ డ్రామానేనా ఇది? పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి. అంతా కూడా పొలిటికల్ డ్రామా వైపు. దేర్ ఈస్ అ పొలిటికల్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ గ్యాంగ్స్టర్ ఫ్లిక్, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. సో రకరకాలుగా ఉంటుంది సినిమా. అంజలి గారు టీజర్లో మీరు ఎక్కడ కనిపించలేదు. అంటే సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్కోప్ ఉంటుంది ఏంటండి? అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ కనిపించడం అంత ఐడెంటిఫైడ్. అంటే టీజర్ కదా ఇది, ట్రైలర్లో ఫుల్ లెంగ్త్ ఉంటుంది. నేనే 45 సెకండ్లు తర్వాత వచ్చిన సినిమా మొత్తం మీదే కదన్నా. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. జస్ట్ టీజర్, ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం. ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్గా మేము చూపించగలుగుతాం. ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న గ్లిమ్స్ మాత్రమే చూపించగలం. విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో తొడలు చూపించా అంటున్నారు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాగా తొడలు ఏమైనా కొట్టారా ఇందులో? ఏంటి ఓన్లీ తొడలు చూపించారా, తొడగొట్టారా? వేరే వాళ్ళు కొట్టినా, ఎట్లా కొట్టినా సినిమాలో చూడాలి మీరు. ఇంకోటి రాయలసీమ బ్యాక్డ్రాప్ యాక్షన్స్ కూడా చేస్తారా? చేస్తా, ఇంకా కథ రాలేదు, చేస్తా, వస్తే చేస్తా, డెఫినెట్లీ చేస్తా. అమెరికాలో ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను. కథ రావాలంతే. ఓ నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారా లాస్ట్కి? నా క్వశ్చన్ ఏంటంటే, మిర్జాపూర్ చూసినప్పుడు మున్నాబాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది. స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు. సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా? ఇప్పుడు వరకు గోదావరి ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు? డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు. అండ్ ఇంకొకటి స్టార్ కాస్ట్ ఉందన్నావా లేదన్నావా నాకు అర్థం కాలేదు. అందులో లేకపోవడం వల్ల అంటావా? డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా మంచి కాస్ట్ ఉంది. డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది.